సాయిరామ్ గారు, పితృదోషాలు తొలగాలంటే ఏం చేయాలి? పితృదోషాలు తొలగాలి అంటే కనుక తల్లిదండ్రులు చనిపోయిన తిథి రోజున ఒక వైదిక బ్రాహ్మణోత్తముని పిలిపించి పిండ ప్రదానం చేయించడం అనేది సరైన పద్ధతి. అట్లా మేము చేయలేమండి, మాకు తెలియదు కూడా, మా అమ్మ మా నాన్నగారు చనిపోయింది, అవన్నీ స్తోమత లేకపోతే అవన్నీ లేవు, మాకు స్తోమత లేదు అని అంటారు. అలాంటి వాళ్ళు మహాలయ అమావాస్య రోజున, అంటే భాద్రపద అమావాస్య రోజున వాళ్ళు పితృతర్పణాలు వదిలిపెడితే, తర్పణాలు ఇవ్వడం కూడా మాకు తెలియదండి, ఒక బ్రాహ్మణ దగ్గర కూడా మేము వెళ్ళలేము అని అంటే కనుక మీ తండ్రి పేరు తలుచుకోండి 3 సార్లు. ఒకసారి తలుచుకొని నువ్వులు కొంచెం చేతిలో వేసుకొని ఓ ప్లేట్లో మా నాన్న ఆత్మ శాంతించాలి అని ఒకసారి వేయండి. అవకాశం ఉంటే ఇటు నుంచి వేస్తే ఇంకా కరెక్ట్. ఈ 2 వేళ్లకు నడుమున, అంటే చూపుడు బొటన వేలు చూపుడు వేలకు నడుమున రెండోసారి కూడా అలా వేయండి. తర్వాత తాతగారి పేరు తలుచుకోండి, ఆయన ఆత్మ శాంతించాలి అని 3 సార్లు అలా చేయండి. తర్వాత ముత్తాత గారి ఆత్మ శాంతించాలి అని చేయండి. తల్లి ఎవరైనా గతించి ఉంటే వాళ్ళ పేరుతో చేయండి. బంధువుల్లో కూడా మన అమ్మమ్మ గారు తాతయ్య గారు ఎవరన్నా గతించి ఉంటే వాళ్ళ పేరుతో కూడా చేయండి. అప్పటి నుంచి మీకు పితృదోషాలు పోతాయి.